డబ్బులు మేము ఎప్పుడు నన్నే అడుగుతూ మీ ఆగకాడ ఉన్నాయి పోయి తెచ్చుకోవచ్చుగా ఎప్పుడు మరి నన్నే అడగపోతే ఆస్తి మొత్తం అనిపించుకొని కూడా ఏమే మయ్యమైన పడుతున్నావు? ఆస్తి మొత్తం మనకే రావాలా నేను ఇది తెచ్చుకున్నా ఏమి ఆస్తి మొత్తం మనకే రావాలి. ఏమండి వాళ్ళందరూ మీ నాన్న ఆస్తి మీద కన్నేశారు, మనకి సగం ఆటో వచ్చింది, పోయి అడుగొద్దాం పండి. ఏంది ఆస్తి మనకు రాకుండా మొత్తం వాళ్ళకే పోయిద్దాయండి దా వెళ్ళొద్దా. నా ఆస్తిలో చిల్లి గోవా కూడా అయ్యంట్రా నీకు. నాకు ఆస్తిలో రూపాయి తగ్గిన చంపైనా తీసుకొని పోతా ఆస్తి మొత్తాన్ని. నాన్న నాకు కానీ ఇవ్వకపోతే నిన్ను కూడా చంపాలి పోదా. నేను నీడికి వాడికి నా మూల గడిగిస్తా వాడు ఈడు. ఇక్కడికి వచ్చాడు మన ఆస్తి మొత్తం మన మహానే నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా. ఈ వానికి ఇది ఎక్కువ ఆస్తి. నానా నా ఆస్తి కానీ ఇవ్వకపోతే ఇక్కడ చంపేస్తామా నిన్ను. నానా నువ్వు కానీ నేను చిన్న కొడుకుని, నువ్వు కానీ నాకు ఆస్తి లేదనుకో ఇది తల కొడుకు కానీ పెట్టను. నాకెవరు పెట్టాలి, నీకు పెట్టేది బాగానే. మామయ్య మమ్మల్ని బట్టి తక్కువ జనబడికి మాకండి మాట్లాడచ్చా. మామయ్య పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా అయింది నానా. నాకు బీపీ ఇప్పుడు మెంట్లో కూడా చెప్పి మాకు అది నీకు ఆస్తే లేదు, అది నీకు ఆస్తే లేదు. నీకు ఎలా లేదు మనకి ఎప్పుడు పెడితే ఫీలింగ్స్ వస్తున్నాయి ఒక్కసారి ఏమండి ఏంది ఫీలింగ్స్ వస్తున్నాయా? ఫీలింగ్స్ నాకు అసలు రావని చెప్పడానికి పిలిచా అంతే. నా కాడ వచ్చి ఆస్తి అడిగితే అందరినీ కేసు వేసి జైల్లో పెడతా. దమ్ముంట పెట్టుకోరా పోలీస్ కేసు. దమ్ముంటే పెట్టుకోరా పోలీస్ కేసు. అరే అనరా తమ్ముడు, దమ్ముంటే పెట్టుకోరా పోలీస్ కేసు. పెట్టుకుంటే తెచ్చుకుంటాను కోటి బేలు. భుజం మీనేసి గొడ్డలి నిన్ను రెండుగా నరుకుతాను పట్టు. అరే నాయన సారీ రా, మనం రా.